ఆత్మనే కాన్షియన్స్ అంటున్నారు. This Atma is called conscience. అయితే ఈ దేహంతో పరిమితమైనటువంటిదే కాన్షియన్స్. This Atma conscience is limited to the body. కానీ సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్యమైన చైతన్యమే కాన్షియస్నెస్ అన్నారు. The pervasive awareness is consciousness. సర్వత్రా ఉంటున్నది ఈ కాన్షియస్నెస్. Consciousness is all దీని pervasive. నుంచి ఒక బిందువు మాదిరి తీసుకొని మానవత్వం నందు కాన్షియన్స్ అనేటువంటి ఒక దీనికి చేర్చారు. Just a drop of this consciousness is present in man in the form of కానీ conscience. ఈ కాన్షియస్నెస్ నుంచి కాన్షియస్ అదే సెన్సెస్. And then this conscience lead to conscious limited to senses. కాబట్టి మొట్టమొదట మనం 5 సెన్సెస్ మనం పవిత్రం గావించుకున్నప్పుడు When we sanctify the senses, ఈ కాన్షియన్స్ అనేటువంటిది కూడా పవిత్రమైపోతుంది. then the conscience will be made ఈ sacred. కాన్షియన్స్ అనేటువంటి పవిత్రమైనప్పుడు కాన్షియస్నెస్ లో లీనమైపోతుంది. The conscience that's made sacred merges in consciousness.